గుర్తుపట్టిండ్రా ఎవలో ఈ పెద్ద మనిషి? యాదికొస్తలేదా? గుమ్మడి నర్సయ్య అని జనం కోసం తన జీవితాన్ని మొత్తం దారబోసిన రియల్ లీడరు. అవును, 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్ లో రోడ్డు పక్కకు 5 రూపాయల భోజనం తింటున్న ప్రజల రియల్ హీరో. ఆ ముచ్చట అక్కడ అన్నం వడ్డిస్తున్న అన్నకు చుట్టుపక్కల ఉన్నోళ్ళకు తెలుసో తెలియదో గాని ఇల్లందు నియోజకవర్గం జనాలకు మాత్రం రియల్ హీరోని. ఇప్పటికీ ఇష్టమైన లీడరే. గుమ్మడి నర్సన్నను గొప్ప మనిషి, రియల్ హీరో అని ఎందుకంటారంటే ఆర్భాటాలకు పోకుండా అందరి లెక్కనే ఇగో గిట్లా అన్నం తింటాడు కాబట్టి. నాయకుడు జనంలుండి జనం తీరే బతకాలనని సామాన్యులు తినే తిండే తింటున్నాడు కాబట్టి. బాస్మతి బగార బువ్వ కంటే కష్టజీవులు తినే ఈ 5 రూపాయల అన్నంలోనే ఆనందం ఉంటదని నమ్మిండు కాబట్టి. ఆకలైనప్పుడు కడుపు నిండే కాసింత అన్నం చాలు అని ఏది ఉంటే అది తింటాడు కాబట్టి రియల్ హీరో అయ్యిండు. చూడుండ్రి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టిన అన్నం ఎంత ఇష్టంగా తింటున్నాడో. పంచభక్ష పరమాణాలు ముందటున్నా తినలేకపోయే పెద్ద పెద్ద లీడర్ల కంటే గుమ్మడి నర్సన్న తింటున్న ఈ తిండే గొప్పది అనిపిస్తున్నది కదా. ఇంత సింపుల్ గా ఉంటాడు కాబట్టే రియల్ హీరో అయ్యిండు. జనంలా కలిసి జనం తీరే బతుకుతాడు కాబట్టే మహా మనిషి అయ్యిండు. ఒక్కసారే ఎమ్మెల్యే అయితేనే కార్లు, బంగ్లాలు, భూములు, జాగలు 3-4 తరాలు కూసొని తిన్న తరగనంత ఆస్తులు సంపాదించుకునే రోజులల్లా ఈ పెద్ద మనిషి ఇట్లున్నాడంటే ప్రజల రియల్ హీరో అనకుంటే ఏమంటారు చెప్పుండ్రి. ఏడాదికి 10 లక్షలు పక్కకేసిన 2.5 కోట్లు ఉండేటి కావచ్చు. కానీ నమ్మకం కొద్ది ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సేవ చేసేదానికి ఒక్క రూపాయి కూడా ముట్టకుండా సేవ చేసి ఇగో గిట్లున్నాడు ఇప్పుడు. అందుకే గుమ్మడి నర్సన్న కంటే ఏ లీడర్ గొప్పోడు కాదు. ఏసీ కార్లు లేకపోవచ్చు, ఖద్దరు బట్టలు లేకపోవచ్చు, మంది మార్బలం లేకపోవచ్చు, కానీ గుమ్మడి నర్సయ్య అనే గొప్ప బ్రాండ్ ఉన్నది. దాని మించింది ఏది లేదు. దానికి విలువ కట్టలేరెవరు. నువ్వు మస్తు గ్రేట్ అన్న అని అంటున్నారట నర్సన్న తీరు చూసిన అక్కడి పబ్లిక్. మోడీ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం తరపున ఇందిరా పార్క్ కాడ ధర్నాకు వచ్చిండట నర్సన్న. అట్లొచ్చిన గుమ్మడి నర్సన్న పగటి పూటిగో గిట్ల 5 రూపాయల భోజనం తిన్నాడు.